నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాళేశ్వరం అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్ దే పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో వెల్లడి బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చెలో ఢిల్లీ ప్రోగ్రాం జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. కాగా కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అనేక లోపాలు, అక్రమాలు జరిగినట్లు తెలపడమే కాక ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో కూడా కమిషన్ పేర్కొంది. న్యాయ విచారణ కమిషన్లు నివేదికలు ఇచ్చినప్పుడు గతంలో ఏ రాష్ట్రంలో ఎలా చేశారు, తదుపరి కార్యాచరణ ఏమిటన్న దానిపై కేబినెట్లో చర్చిస్తారని తెలుస్తోంది. నివేదికను పరిశీలించి ముఖ్యమైన సిఫార్సులను మంత్రివర్గం ముందు ఉంచడానికి సీఎం రేవంత్ రెడ్డి 3 ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్ని కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచాయని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ తేల్చింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని పేర్కొంది. కేబినెట్లో చర్చించకుండానే, సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని తెలిపింది. డిపిఆర్ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని ఆక్షేపించింది. బ్యారేజ్ సైట్ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడంపైన ఆయనే నిర్ణయం తీసుకున్నారని తేల్చి చెప్పింది. కేసీఆర్ నిర్ణయాలే చివరికి బ్యారేజీల ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయని, ప్రజాధనం దుర్వినియోగమైందని, అసలు దోషి ఆయనేనని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరుగుతోంది. ఉదయమే మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అలాగే ప్రశాంత్ రెడ్డి అందరూ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఉదయం నుంచి కేసీఆర్ ఈ అందరి మాజీ మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఉన్న ఫలంగా సమాచారం రావడంతో హుటాహుటిన ఫామ్ హౌస్ కు వెళ్లారు కేటీఆర్. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కల్వకుంట్ల కవిత నిర్వహిస్తున్న దీక్షపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా కవర్ చేయకుండా పోలీసులు, మీడియాను అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని శాసనసభ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ముందు గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కాగా శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా కవర్ చేయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో చేరిన ఎమ్మెల్యేలు వెంటనే టీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి సమావేశమైంది. కార్మికుల వేతనాలు 30% పెంచాలన్న ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్పై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, మైత్రి రవి, శివలెంక కృష్ణప్రసాద్, రాధామోహన్ ఠాగూర్, మధు తదితరులు హాజరయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు 30% పెంచాలంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వేతనాల పెంపు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్లుగా వీరశంకర్, సయ్యద్ హుమాయూన్లను నియమించారు. వేతనాల పెంపు విషయంపై ఆదివారం ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పేర్కొంది. %42 బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫుల్ ఫ్రంట్ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను కవిత ట్యాంక్ బండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ధర్నా చౌక్ వద్ద ప్రారంభించారు. జాగృతి, పూల్ ఫ్రంట్ శ్రేణులు కవిత దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్లుగా బీసీలకు రిజర్వేషన్ కల్పించేదాకా తాము పోరాటం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని మేం డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టామన్నారు. వేలాది మందిని కిందకెళ్ళి ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు, కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు. మరి అలా ఏం పంతంతో ఇక్కడికి వచ్చినాం? మనం తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి. సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు. మరి సగభాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది. గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంటబడుతున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది చెప్పినట్టుగా పాటించాలే, బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితోని ఇవాళ అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. సావిత్రిబాయి పూలే గారి జయంతిని అఫీషియల్గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు. పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలో అడిగితే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు. ఒక్కొక్కటి ముందడుగు పడుతున్నది. ఒక్కొక్కటిగా ప్రభుత్వాలను కదిలించగలుగుతా ఉన్నాం, వారి మెడలు వంచగలుగుతా ఉన్నాం. ఇప్పుడు చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష మనందరికీ ఏందది? ఇవాళ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో, రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. 42% రిజర్వేషన్ కోసం 72 గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం.
ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి పోరాటం, గాంధీ గారు చూపించినటువంటి మార్గంలో మనం చేస్తున్నటువంటి పోరాటం. గాంధీ గారు ఏం చెప్పారు మనకు? మీకేదన్నా అంశం సాధించాలంటే, ఎవరి ఆకాంక్షలన్నా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే హింస వైపు వెళ్ళొద్దు, మనల్ని మనమే కష్టపెట్టుకోవాలి. అందుకే ఇవాళ మేము ఉక్కు సంకల్పం తీసుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిని కిందకెళ్లి ప్రభావితం చేయగలిగేటటువంటి రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. సాయంత్రం వరకు ఎండగా ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటికి వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లుగా తెలుస్తోంది. నగరంలోని బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లకడీ కపూల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. జిహెచ్ఎంసీ పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. సాయంత్రం వరకు ఎండగా ఉండగా సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీ కపూల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. జిహెచ్ఎంసీ పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. ఇక తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షం పడుతున్నట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. ఇక హైదరాబాద్ లో పరిస్థితి కొంత దారుణంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు అన్ని చోట్ల కూడా రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొన్ని కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, మొత్తం వ్యవహారాన్ని డీల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.